నిజామాబాద్ జిల్లాలోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో కాంగ్రెస్ బృందం పర్యటిస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు శ్రీరామ్ సాగర్ ను సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీకి వస్తున్న గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. భారీగా వర్షాలతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల వాసులు అలర్ట్ గా ఉండాలన్న సుదర్శన్ రెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం నిన్నటి నుంచి కూడా ప్రాజెక్టులను సందర్శిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాలను కూడా పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నాం. మనతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి నుంచి మీరు ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు, ఏంటి అప్డేట్ ఏంటి సార్? నిన్న నుంచి మనం చాలా ఆందోళనలు ఉంటే మన డిస్టిక్లో ఏ ప్రాజెక్టు కూడా నీళ్ళు లేవు. రేపు ఎలా అవుతుందో మనకు అన్న ఆందోళన ఉన్నప్పుడు ఈ 4 days నుంచి ఏదైతే వర్షాలు పడుతున్నాయో కేవలం శ్రీరామ్ సాగర్ నిజాం సాగరే కాకుండా మన డిస్టిక్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని కలకలలాడుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు సౌండ్ వినబడుతున్న చూడు, వాటర్ ఎక్సెస్ అయ్యి ఎంత సౌండ్ వస్తూ ఉందో. ఎక్సెస్ అయిన వాటర్ని 2.5 lakhs మనకు శ్రీరామ్ సాగర్లో ఓన్లీ 5-6 TMs ఉంటే అటువంటిది ఇప్పుడు 70 TMsకు పోయాం. మనకి ఎక్సెస్ వస్తున్నాయని సేఫ్టీ కొరకు, డ్యామ్ సేఫ్టీ కొరకు వదులుతూ ఉన్నాం. నిన్న నిజాం సాగర్ కూడా వచ్చినాం. నిజాం సాగర్ ఇప్పుడు 13 లెవెల్కి వచ్చింది. రేపు సాయంత్రం వరకు నిజాం సాగర్ కూడా ఫిల్అప్ అవుతుంది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్కి వచ్చాం. శ్రీరామ్ సాగర్లో కూడా ఇప్పటి వరకు మనకు 70 TMs అంటే మనం ఫుల్ నింపుకుంటలేము. ఒక 8 TMs గ్యాప్ పెడతా ఉన్నాము. ఇక్కడ విలేజ్కి ఎఫెక్ట్ కాదు, పంటలకు ఎఫెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో పెడతా ఉన్నాము. లాస్ట్ అది కూడా నింపుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా వాటర్ గురించి రైతులు ఆందోళన పడేది లేదు. దాన్ని బాగా ఎక్కడైనా పంట నష్టం కానీ ఇంకోటి గ్రామాల్లో నష్టం కావద్దని సీఎం గారు ఆదేశాలు మనకు ఇంజనీర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం తిరుగుతూ ఉన్నాం. దాంట్లో భాగం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ కనబడతలేవు. ఎక్కడ ఒక పంటలు కూడా డ్యామేజ్ లేవు. ఇండ్లు డ్యామేజ్ ఉన్న వాళ్ళకైతే ఎక్కడన్నా ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు మనం ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుందాం. ఎక్కడైనా ఏదైనా పంట వేసుకున్న రైతులు ప్యాడీ వేసుకున్నాడా, మక్క వేసుకున్నాడా, సోయా వేసుకున్నాడా, దాని వాల్యుయేషన్ ప్రకారం చూసి నష్టపరిహారం కూడా ఇస్తారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు మీరు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసింది సార్, మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. సో ప్రజలకు ఏం చెప్తారు సార్? ఒక మెసేజ్, పార్టీలో చాలా సీనియర్గా మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల సంగతి మేము చూసుకుంటున్నాం, కానీ ఎంత వాటర్ వస్తే అంత తీసిపోతుంది. రైతులకు ఒకటే అడుగుతూ ఉన్నాను, ఎక్కడైనా పొలాలలో టేలెంట్స్లలో వాటర్ వస్తే వాటర్ తీసేయండి, పంటలను కాపాడండి. ప్రాజెక్టులు కాపాడే బాధ్యత మాది. నీళ్లు పంటలలో ఏమైనా ఉన్నా చేసినా అవన్నీ తీసేయండి. పంటలలో ఖరాబ్ కాకుండా చూసుకోండి, వేరే డిసీజులు రాకుండా చూసుకోవాలని నేను రైతులకు మీ ద్వారా సలహా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అంచనా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ బృందం. ఈ క్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క టూర్ అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి ఇన్ఫ్లో, అట్లాగే గేట్ల పరిస్థితిని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. వీటన్నిటి మీద ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిపితో కలిసి ఆయన ఇవాళ మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జిల్లా రైతుల్ని, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఆ రకంగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చామనేటువంటి విషయాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి.